దోసకాయ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. దోసకాయని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చడి తిరగమాత కోసం స్టవ్ పైన బాణాలు పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఆవాలు వేగాక మెంతులు, మనం తినే కారానికి తగినన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలండి. వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. అందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ, ఉప్పు, చింతపండు. ఇది పచ్చడి పైన తిరగమాత కోసం అండి. పచ్చడి పైన తిరగమాత వేస్తేనే బాగుంటుంది కదండి. బాణాలు పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు వేగాక ఇంగువ వేస్తున్నానండి. తిరగమాత రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు, కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్లో పసుపు, మిక్సీ జార్లో చింతపండు వేసి పచ్చాక మెతకనివ్వాలండి. ఆ మెదిగిన మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో వేసి పైన తిరగమాత కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేస్తున్నానండి. అన్నీ వేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.